హాయ్ హలో టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనాలజీ అనమాట. సో ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి రైల్వే టీచర్, సో ప్రైమరీ టీచర్ కానీ పిఆర్టీ, టీజీటీ అండ్ పీజీటీ పోస్టులకి మనకి అనలైటికల్ రీజనింగ్ అయితే వచ్చేస్తుంది మనకి. దాంట్లో వన్ ఆఫ్ ది టాపిక్ వచ్చేసి అనాలజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలజీ అంటే ఏమని, కామన్ రిలేషన్షిప్ని మనం అనాలజీ అంటాము. చూద్దాం ఇలాగా. ఫస్ట్ ఇండియా అనేది ఏంది, ఒక కంట్రీ. సో ఇండియాకి న్యూఢిల్లీ ఏమవుతుంది, క్యాపిటల్. సో ఇక్కడ ఏం ఇచ్చారు, స్టేట్ అండ్ క్యాపిటల్కి రిలేషన్ ఇచ్చారనమాట. సేమ్ ఇప్పుడు పాకిస్తాన్కి క్యాపిటల్, మనకి పాకిస్తాన్ అనేది కంట్రీ. సో ఈ పాకిస్తాన్ కంట్రీకి మనం క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ద అనాలజీ అనమాట. అనాలజీ అంటే ఏం లేదు, సో మనము రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఉన్న రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసి సేమ్ దీనికి కూడా అదే రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదేంది, కంట్రీకి ఇక్కడ క్యాపిటల్ ఇచ్చారు. సో ఇది కూడా కంట్రీ. సో దీనికి క్యాపిటల్ ఏమి, సో రావల్ పిందినా, సో పెషావారా, లాహోరా, ఇస్లామాబాద్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇస్లామాబాద్. పాకిస్తాన్కి క్యాపిటల్ ఏమి, ఇస్లామాబాద్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఆప్షన్ డి. సో మీరు కరెక్ట్గా ఆప్షన్ బి క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఒట్టావా అనేది ది క్యాపిటల్. సో దేనికి, కెనడా కంట్రీకి క్యాపిటల్ ఒట్టావా. సో క్యాన్బెర్రా అనేది ఏది, అది కూడా క్యాపిటల్. సేమ్ క్యాపిటల్ ఇచ్చారు, మనం కంట్రీ ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ క్యాన్బెర్రా అనేది దేనికి క్యాపిటల్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, అర్జెంటీనా, శ్రీలంక కొలంబో, కాబట్టి శ్రీలంక కాదు. అలాగా మనల్ని కానివన్నీ ఎలిమినేట్ చేసేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా. ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ టెహ్రాన్ అనేది క్యాపిటల్. దీనికి ఇరాన్ అనే కంట్రీకి టెహ్రాన్ అనేది క్యాపిటల్. సో క్యాపిటల్ కంట్రీ రిలేషన్. సో కామన్ రిలేషన్షిప్ ఏమని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమని కామన్ రిలేషన్షిప్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, క్యాపిటల్ కంట్రీ. సేమ్ ఇక్కడ క్యాపిటల్, బీజింగ్ అనేది క్యాపిటల్. ఇక్కడ ఏముండాలి, కంట్రీ. బీజింగ్ అనేది దేనికి క్యాపిటల్, సో బీజింగ్ అనేది చైనాకి క్యాపిటల్ కదా. ఇక్కడ జపాన్ క్యాపిటల్ ఇది. చూడండి, జపాన్ అనేది టోక్యో. ఇక్కడ టోక్యో ఉంటే జపాన్ సెలెక్ట్ చేయాలి, కానీ ఇక్కడ ఉంది బీజింగ్. సో జపాన్ క్యాపిటల్ టోక్యో, కాబట్టి ఇది కాదు. సో టర్కీ ఇక్కడ కాదు, టర్కీ క్యాపిటల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మలేషియానా కాదు. సో మనకి ఏది ఆల్రెడీ తెలుసు, బీజింగ్ క్యాపిటల్ చైనా. సో మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సో సమ్ ఆఫ్ కంట్రీ యొక్క క్యాపిటల్స్ మనం లర్న్ చేయాలన్నమాట. సో మీకు ఇప్పుడైతే కొంచెం అంటే డేటా అయితే ప్రొవైడ్ చేస్తాను, అవి నేర్చుకోనండి. ఆల్మోస్ట్ అవే ఆస్క్ చేస్తారు. సో కంట్రీ అండ్ క్యాపిటల్ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఏమి, కాబుల్. సో ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా. సో ఆస్ట్రియా క్యాపిటల్ వీనా. సో బంగ్లాదేశ్ ఢాకా. భూటాన్ థింపూ. సో ఇరాక్ బాగ్దాద్. డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్. సో ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా. పోర్చుగల్ క్యాపిటల్ లిస్బన్. శ్రీలంక క్యాపిటల్ కొలంబో. యుఎస్ఏ క్యాపిటల్ వాషింగ్టన్. సో మనకు ఆల్మోస్ట్ తెలుసు యుఎస్ఏ క్యాపిటల్ వాషింగ్టన్, శ్రీలంక కొలంబో. సో మన డౌన్ సైడ్ ఉంది శ్రీలంక, పోర్చుగల్, లిస్బన్. మనం మెయిన్గా ఏవైతే డిఫరెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. పోర్చుగల్ క్యాపిటల్ లిస్బన్, ఇండోనేషియా జకర్తా, డెన్మార్క్ కోపెన్హాగన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇరాక్ బాగ్దాద్. సో నెక్స్ట్ వచ్చేసి భూటాన్ థింపూ. బంగ్లాదేశ్ ఢాకా. ఆస్ట్రియా వీనా. సో ఆస్ట్రేలియా క్యాన్బెర్రా. చూడండి, క్వశ్చన్లో ఆస్ట్రేలియా గురించి అడిగారు. సో ఈ విధంగా అన్నీ నేర్చుకుంటే మనం ఏదైనా ఆన్సర్ చేయగలం. కెనడా క్యాపిటల్ ఒట్టావా. స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్. గ్రీస్ క్యాపిటల్ అథెన్స్. చైనా క్యాపిటల్ బీజింగ్. చూడు, ఇది కూడా అడిగారు. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్. నేపాల్ క్యాపిటల్ కాత్మాండు. కెన్యా క్యాపిటల్ నైరోబీ.
పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్, రష్యా క్యాపిటల్ మాస్కో, జపాన్ క్యాపిటల్ టోక్యో, ఢిల్లీ క్యాపిటల్ రోమ్, ఈజిప్ట్ కైరో, ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్, ఇండియా క్యాపిటల్ ఢిల్లీ, క్యూబా క్యాపిటల్ హవానా, నార్వే క్యాపిటల్ ఓస్లో, థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, యూకే యునైటెడ్ కింగ్డమ్స్, యూకే క్యాపిటల్ లండన్. సో ఈ విధంగా మీరు నోట్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా ఇవాళ ఏ కాంబినేషన్ ఫస్ట్ కామన్ రిలేషన్. సో అనాలజీ మీన్స్ కామన్ రిలేషన్షిప్. ఫస్ట్ మీరు కామన్ రిలేషన్షిప్ వాళ్ళకి ఫైండ్ అవుట్ చేసి సేమ్ మీరు ఫైండ్ అవుట్ చేయండి గివెన్ క్వశ్చన్కి. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏముంది, ముంబై అనేది కంట్రీనా స్టేట్ చెక్ చేయాలి. సో ముంబై అనేది స్టేట్. ఇక్కడ ఏముంది మహారాష్ట్ర. ఇక్కడేమో ముంబై క్యాపిటల్ ఇచ్చారు. ముంబై క్యాపిటల్ మహారాష్ట్ర. ఇక్కడ స్టేట్ క్యాపిటల్. ఇక్కడ ఏమి ఇచ్చారు స్టేట్ క్యాపిటల్. ఇక్కడ ఏమి ఇచ్చారు త్రివేంద్రం అనేది క్యాపిటల్. దే స్టేట్ క్యాపిటల్ కేరళ, కోల్కతా కాదు. నెక్స్ట్ గుజరాత్ గాంధీనగర్ కాదు. సో కేరళ త్రివేంద్రం అనేది కేరళ. సిక్కిం కాదు, సిక్కిం క్యాపిటల్ వచ్చేసి గ్యాంగ్టాక్ కాదు, సిక్కిం కూడా కాదు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సిక్కిం చూడండి, సిక్కిం అనేది స్టేట్, గ్యాంగ్టాక్ అనేది దాని క్యాపిటల్, స్టేట్ క్యాపిటల్ సేమ్. ఇక్కడ ఏముంది మణిపూర్ అనేది స్టేట్, మణిపూర్ క్యాపిటల్ వచ్చేసి ఇంఫాల్. ఇక్కడ మేఘాలయ షిల్లాంగ్ కాదు, అలాగా అన్నీ కానివన్నీ డిస్పూర్ కాదు. సో ఇక్కడ ఏముంది ఇంఫాల్. మేఘాలయ అనేది షిల్లాంగ్ కాబట్టి ఇది కాదు. వాళ్ళు అడిగింది మణిపూర్ అంటే ఇంఫాల్, అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో మన 28 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 28 స్టేట్స్ క్యాపిటల్స్ మనం లర్న్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ క్యాపిటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా కొంచెం చూద్దాము. నెక్స్ట్ స్టేట్ క్యాపిటల్ చూడండి, కొన్ని 28 స్టేట్స్, దీంట్లో కొన్ని స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మాత్రమే ఇచ్చారు. సో రిమైనింగ్ మీరు రన్ చేయండి. స్టేట్ అండ్ క్యాపిటల్. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. సో కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు, ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్, గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా, తమిళనాడు క్యాపిటల్ చెన్నై, అస్సాం క్యాపిటల్ దిస్పూర్, రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, యూపీ సో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో, మేఘాలయ స్టేట్ క్యాపిటల్ షిల్లాంగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ కాదు, మనం అప్డేట్ అవ్వాలి. ఇది కూడా వచ్చేసి అమరావతి. అమరావతి. సో హైదరాబాద్ క్యాపిటల్ ఏంది తెలంగాణ. సో బీహార్ క్యాపిటల్ పాట్నా, సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్, కేరళ క్యాపిటల్ త్రివేంద్రం, నాగాల్యాండ్ క్యాపిటల్ కోహిమా, వెస్ట్ బెంగాల్ స్టేట్ క్యాపిటల్ కోల్కతా. సో నెక్స్ట్ 7th వన్ చూద్దాము. 6th వన్ చూద్దాం. నెక్స్ట్ 7th వన్ ఆల్రెడీ చెక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రూపీ కామన్ రిలేషన్షిప్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రూపీ ఇండియా. సో ఇండియా కరెన్సీ ఏమి రూపీ. సో ఎన్ అనేది ఇక్కడ కంట్రీ కరెన్సీ ఉంది. సేమ్ ఇక్కడ కరెన్సీ ఉంది, కంట్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ అనేది దేని యొక్క కరెన్సీ. సో ఇవన్నీ చెక్ చేయాలి. సో ఎన్ అనేది జపాన్ యొక్క కరెన్సీ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మనకు జపాన్ అనేది ఎలా తెలుస్తుంది. సో మీరు లర్న్ చేయాలి, కంట్రీ కరెన్సీ ఇన్ఫర్మేషన్ లర్న్ చేయాలి. సో అది కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ 7th వన్ బాట్ అనేది థాయిలాండ్. బాట్ అనేది కరెన్సీ. దేని యొక్క కరెన్సీ. థాయిలాండ్ కంట్రీ యొక్క కరెన్సీ. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ టాకా అనేది బంగ్లాదేశ్ కరెన్సీ. సో బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ బి ఎందుకు కాదు, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇవన్నీ వేరే కంట్రీ యొక్క కరెన్సీస్. రియల్ అనేది ఇరాన్ కరెన్సీ, డాలర్ అనేది యుఎస్ఏ కరెన్సీ, నెక్స్ట్ లిరా అనేది టర్కీ కరెన్సీ. సో ఆప్షన్ డి, ఆప్షన్ సి, ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేసేసండి. ఇంకా ఆప్షన్ ఏ టాకా ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇన్ఫర్మేషన్ కొన్ని కంట్రీస్ యొక్క కరెన్సీ మనం చూద్దాము. ఫస్ట్ కొంచెం ఫోకస్ చేయండి, మోస్ట్ ఇవి అడుగుతారు. ఇండియా కరెన్సీ రూపీ. సో అర్జెంటీనా
కరెన్సీ పెసో, చైనా కరెన్సీ యువాన్, ఇరాక్ కరెన్సీ దినార్. ఇరాక్ కువైట్ కరెన్సీ సేమ్ ఉంటుందన్నమాట. ఈ రెండు కరెన్సీస్ సేమ్ ఉంటాయి, దినార్ అనమాట. థాయిలాండ్ కరెన్సీ వచ్చేసి బాట్. బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. సో దీని క్యాపిటల్ ఏముంది? బంగ్లాదేశ్ ఢాకా కదా. సో సేమ్ కొంచెం సేమ్గా ఉంది. గ్రీస్ కరెన్సీ రాజ్మా. జపాన్ కరెన్సీ యెన్. యూకే కరెన్సీ పౌండ్. యూఏఈ కరెన్సీ దిర్హామ్. బర్మా కరెన్సీ యాట్. ఇరాన్ కరెన్సీ రియల్. కొరియా కరెన్సీ వన్. యుఎస్ఏ కరెన్సీ డాలర్. టర్కీ కరెన్సీ లిరా. నెక్స్ట్ స్పెయిన్ కరెన్సీ వచ్చేసి పెసేటా. నెదర్లాండ్స్ కరెన్సీ వచ్చేసి గిల్డర్. రష్యా కరెన్సీ రబుల్. స్వీడన్ కరెన్సీ క్రోనా. జర్మనీ కరెన్సీ మార్క్. సో ఇలాంటి అంటే కంట్రీ కరెన్సీ నేర్చుకోవడం వల్ల మనం ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా ఇలా మనం కరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. కాబట్టి టోటల్ కంట్రీ అండ్ కరెన్సీ ఇప్పుడు చూపించిన మనకి ఇంపార్టెంట్ కంట్రీ అండ్ కరెన్సీ నేర్చుకొని దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మోస్ట్ ఇవే వస్తాయి. దేని మెజర్ చేయడానికి? ఎర్త్క్వేక్. సో ఎర్త్క్వేక్ని మెజర్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తాం? సెస్మోగ్రాఫ్. టెజియోమీటర్ దేనికి యూజ్ చేస్తామని ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఇస్ ద కామన్ రిలేషన్షిప్. సో వోల్కనోస్ అనేది అగ్నిపర్వతాల గురించా? సో రెసిస్టెంట్ కొలవడానికి మనం యూజ్ చేస్తామా టెసియోమీటర్ అనేది? సో ల్యాండ్ స్లైడ్స్ మనం మెజర్ చేయడానికి యూజ్ చేస్తామా, లేదా స్ట్రైన్స్ మనం మెజర్ చేయడానికి టెసియోమీటర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో స్ట్రైన్స్ వచ్చేసి అంటే నిర్మాణాలలోని ఒత్తిళ్ళు అనమాట. సో టెసియోమీటర్ అనేది నిర్మాణంలోని ఒత్తిళ్లను మనం మెజర్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ అనమాట. సో ఎంత కెపాసిటీ తట్టుకోగలదు సో అనేది మనం స్ట్రైన్స్ మనం మెజర్ చేయడానికి టెసియోమీటర్ని మనం ఫైండ్ చేస్తామన్నమాట, యూజ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్ అనమాట. సో బారోమీటర్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? ప్రెజర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సేమ్ థర్మోమీటర్ని టెంపరేచర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. హైగ్రోమీటర్ అనేసి హ్యూమిడిటీని మనం మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. అమ్మీటర్ కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. సెస్మోగ్రాఫ్ వచ్చేసి ఎర్త్క్వేక్స్. సో నెక్స్ట్ యానిమోమీటర్ అనేది విండ్ అంటే గాలి వీచే ఒక అంటే గాలి వీచే ఎంత ప్రెషర్తో మనం వీస్తుంది అనేది మన యానిమోమీటర్ ద్వారా మనం మెజర్ చేస్తాము. బ్యాలెన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? మాస్ ద్రవ్యరాశి మనం మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. టెసియోమీటర్ అనేది స్ట్రైన్స్. ఆల్రెడీ మన క్వశ్చన్లో చూసాము. టెసియోమీటర్ అనేది స్ట్రైన్స్ అంటే నిర్మాణాలలోని ఒత్తిడి అది ఎంతవరకు తట్టుకోగలదు మనం అని మెజర్ చేయడానికి టెసియోమీటర్ని మనం యూజ్ చేస్తాము. మానోమీటర్ అనేది బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓడోమీటర్ అనేది ఎంత స్పీడ్ ఒక వెహికల్ అనేది ఎంత స్పీడ్ ట్రావెల్ చేసింది అనేది మనం ఓడోమీటర్. మనకి వెహికల్స్లో ఓడోమీటర్ అనేది ఉంటుంది. ఓడోమీటర్ మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? స్పీడ్ని మెజర్ చేయడానికి మనం వెహికల్లో పెడతామన్నమాట. సో ఓడోమీటర్ స్పీడ్ మెజర్ చేయడానికి. స్కేల్ మనం ఎందుకు యూజ్ చేస్తామో లెంత్ మెజర్ చేయడానికి. స్క్రూ గేజ్ థిక్నెస్ని మనం మెజర్ చేయడానికి. మనం క్లాక్ యూజ్ చేసి దేన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం? టైం. సో క్లాక్ టైం రిలేషన్షిప్ అనమాట. సో క్లాక్ యూజ్ చేసి మనం టైం మనం ఫైండ్ చేస్తాం. థర్మోమీటర్ని యూజ్ చేసి మనం దేన్ని మనం కనుగొంటాం? దేన్ని ఫైండ్ చేస్తాం? టెంపరేచర్. అంతే కదా. ఎనర్జీ మనం ఫైండ్ చేయము, రేడియేషన్ని మనం ఫైండ్ చేయము, హీట్ కూడా ఫైండ్ చేయము. సో థర్మోమీటర్ని యూజ్ చేసి క్లాక్ యొక్క యూజ్ ఏమి? టైం మనం కనుక్కుంటాం. థర్మోమీటర్ వల్ల యూజ్ ఏమి? టెంపరేచర్ని మనం మెజర్ చేస్తాం. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఫుడ్ స్టమక్. సో ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? స్టమక్లోకి. సో ఫ్యూయల్ దేనిలోకి వేస్తాం మనం? ప్లేనా, ట్రంకా, ఇంజనా, ఆటోమొబైల్. సో ఇంజన్లోకి వేపిస్తాం. ఎస్ ఆర్ నో? సో ఫ్యూయల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మూన్ అనేది ఏమి? శాటిలైట్. శాటిలైట్. సో ఇక్కడ ఎర్త్ అనేది ఏంది? సన్నా, ప్లానెట్టా, సోలార్ సిస్టమా, ఆస్టరాయిడా? మనకు ఆల్రెడీ వినో ఎర్త్ అనేది ఒక ప్లానెట్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో కామన్ రిలేషన్షిప్ని మనం రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఈజీగా మనం అనాలజీలో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. క్రికెట్ మనం దేని ద్వారా ఆడతాం? బ్యాట్. బై యూజింగ్ బ్యాట్ వి ప్లే ద క్రికెట్. సేమ్ హాకీ ఆడాలంటే మన దగ్గర ఏముండాలి? బ్యాట్ ఉండాలా, స్టిక్ ఉండాలా, సో బాలా, ప్లేయరా, ఫీల్డా? సో హాకీ అనేది స్టిక్ యూజ్ చేసి మనం ప్లే చేస్తాం. ఆప్షన్ బి. మ్యాంగో అనేది ఫ్రూట్. సో పొటాటో అనేది రూటా, ఫ్రూటా, స్టెమ్మా, ఫ్లవరా? సో పొటాటో స్టెమ్, కాండం అన్నమాట. పొటాటో అనేది కాండం. సో రూట్ అయితే కాదు, వేర్లు అయితే కాదు, ఫ్లవర్ అయితే కాదు, ఫ్రూట్ కాదు. సో స్టెమ్, కాండం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సౌత్, నార్త్, వెస్ట్. సౌత్, నార్త్, వెస్ట్. నెక్స్ట్ వెస్ట్కి ఏం మనకి కామన్ రిలేషన్షిప్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాము. సౌత్, సో డైరెక్షన్స్ చేద్దాం. ఇక్కడ ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. ఇక్కడ ఏముంటుంది? ఈస్ట్, నార్త్. ఇక్కడ వెస్ట్, నార్త్. ఇక్కడ నార్త్ వెస్ట్ అని రాసుకోవచ్చు అనమాట. మూలలు కదా ఇవి, సో కోఆర్డినేట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి వెస్ట్, సౌత్, ఈస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనము చూద్దాము. వాళ్ళు ఏమిచ్చారు? సౌత్, నార్త్, వెస్ట్. సౌత్కి రైట్ సైడ్ ఉందా చూడండి. సౌత్కి వెస్ట్, నార్త్ ఇచ్చారు. అంటే సౌత్కి లెఫ్ట్ సైడ్లో తీసుకుంది, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సౌత్కి లెఫ్ట్ సైడ్లో వెస్ట్, నార్త్ తీసుకున్నారు. ఇక్కడ మనం కూడా వెస్ట్కి లెఫ్ట్ సైడ్లో ఉండే తీసుకోవాలన్నమాట. వెస్ట్కి కూడా లెఫ్ట్ సైడ్లో అంటే సౌత్కి అప్ సైడ్లో ఉన్న, అంటే సౌత్కి లెఫ్ట్ సైడ్లో అప్ పైన అంటే అప్ సైడ్లో ఉన్న మూలను తీసుకున్నారు, అంటే కార్డినల్ డైరెక్షన్ తీసుకున్నారు. సేమ్ వెస్ట్ ఏముంది? ఇక్కడ ఉంది వెస్ట్కి రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. మనం ఏం తీసుకోవాలి? వీళ్ళు ఇచ్చిన రిలేషన్షిప్లో లెఫ్ట్ తీసుకున్నారు కాబట్టి వెస్ట్ కూడా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్లో అప్ సైడ్, ఇది డౌన్ సైడ్, అప్ సైడ్ తీసుకోవాలి. ఏమొస్తుంది? ఈస్ట్, నార్త్ వస్తుంది. ఈస్ట్, నార్త్ అంటే నార్త్ ఈస్ట్ అన్న ఒకటే అనమాట. ఇక్కడ ఆప్షన్లో ఈస్ట్, నార్త్ ఆర్ నార్త్ వెస్ట్. నార్త్ ఈస్ట్ ఎక్కడుంది? సౌత్ వెస్ట్ కాదు. సో ఆప్షన్ బి కరెక్ట్. నార్త్ ఈస్ట్ అన్న ఈస్ట్ నార్త్ అన్న ఒకటే అనమాట. ఈ మూలని ఆ విధంగా పిలుస్తారు. సో మనం ఎందుకు ఇదే కరెక్ట్గా తీసుకున్నాం? ఇక్కడ సౌత్కి లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు. సౌత్కి లెఫ్ట్ సైడ్లో ఏముంటుంది? నార్త్ వెస్ట్, అది అప్ సైడ్లో ఉంటుంది. సేమ్ వెస్ట్ కూడా లెఫ్ట్ సైడ్లో అప్ సైడ్ ఉండే తీసుకోవాలి. ఈస్ట్ నార్త్. ఆప్షన్ డి రాంగ్, ఆప్షన్ సి రాంగ్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అవుతుంది అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.